బొక్క. నిజంగా చెప్తున్నారు, కన్నప్పకి వెళ్దాం బెటర్ తమ్ముడు కన్నా సరే. ఆ సినిమాలు ఈ సినిమాలు అంతా ఈ సినిమా కోసం మాట్లాడుకుందాం అన్న. అడుగులో పెట్టి నిజంగా బుర్ర ఓడికిచ్చాడన్న సినిమాని మాత్రం. ఒక కంటెంట్ లేదు, ఒక సిన్సియారిటీ లేదు, ఒక ఏమీ లేదు. ఆ ఫైట్లు ఏదో కొత్తగా తీస్తే సినిమా ఒక డైరెక్టర్ ఎలా తీస్తారో అది తీసినట్టు ఉంది. నిజంగా వకీల్ సాబ్ డైరెక్టర్ అనే అనిపిస్తుంది. వేణు శ్రీరామ గారు మరి ఆ టాలెంట్ ఎక్కడ పెట్టే నాకు అర్థం కాలేదు. నితిన్ యాక్టింగ్ ఓకే, బట్ బీజిఎం మాత్రం నిజంగా బాబాయ్ బుర్ర మెంటలెక్కిచ్చారన్న. అవసరం ఉన్న చోట అవసరం లేని చోట మొత్తం సినిమాతో కూడా ఆ సౌండ్ బాక్స్లతో చంపించారు అలా. ఫ్యాన్స్ పరంగా పక్కన పెడితే ఓన్లీ సినిమా కోసం మాట్లాడుకుందాం. తమ్ముడు సినిమా అయితే బోరింగ్ ఉత్తర రొట్ట సినిమా అయితే నాకు ఏం నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ బోరింగ్, సెకండ్ హాఫ్ బోరింగ్. బట్ ఏదైతే అమ్మడు కూడా ఒక ఊరిని ఇంట్రడక్షన్ చేస్తారో ఆ ఊరిని ఇంట్రడక్షన్ చేసినప్పుడు ఏదో డెప్త్ ఉందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఇంటర్వెల్ ముందు, ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ కూడా ఏమి ఉండదు సినిమా. ఒక యాక్షన్ పార్ట్ మాత్రం, ఒక ఫైట్ మాత్రం సినిమాలో మనం చూడదగ్గట్టుగా కొంచెం సిన్సియర్గా ఉంటుంది. సో ఓవరాల్గా తమ్ముడు సినిమాకి ఎవరో రాకండి, మీ డబ్బులు పక్క టైం పక్క. చాలా ఒక ఫ్లాట్గా వెళ్ళిపోయింది. ఎక్కడ ఒక కొత్తదనం లేదు, లేదంటే రైటింగ్ వైజ్గా ఎక్కడ ఒక ఎంగేజింగ్ అనిపించలేదు. సెకండ్ హాఫ్ మొత్తం సర్వైవల్ అని పెట్టుకున్నారు కానీ ఎక్కడ ఒక ఎంగేజింగ్ అనిపిస్తుంది. కంప్లీట్గా వాళ్ళు పెట్టిన డబ్బులకి యాక్షన్ బాక్స్ మీద వెళ్ళిపోయారు తప్ప సినిమా కంటెంట్ గాలికి వదిలేస్తారు అనిపించింది. అవన్నీ యాక్షన్ బాక్స్ మీద డిపెండ్ అయిపోయారు. అందులో డిపెండ్ అయ్యారు కానీ పెద్దగా ఇది మనకి ఇది లేదనమాట. కంటెంట్ వైజ్ ఇంకొంచెం బాగా రాసుకుంటే బాగా అనిపించింది. ఇదైతే 100% డైరెక్టర్ గారి ఫాల్టే. స్టోరీ వైజ్ ఇంకొంచెం మంచిగా తీసుకోవాల్సింది. వాళ్ళు పెట్టిన బడ్జెట్కి అయితే వాళ్ళు ఏదైతే 70 crores అని చెప్తున్నారో అది బడ్జెట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే కంటెంట్ లేదు. కంటెంట్ గాలికి వదలడం వల్ల ఎక్కడ ఒక ఎమోషనల్గా కూడా ఒక ఫ్యాన్ కనెక్ట్ అవ్వలేకపోయాడు. క్లైమాక్స్కి వచ్చేసరికి మరి రొటీన్ సినిమా చూసామన్న ఫీల్ వచ్చింది తప్ప ఎక్కడ ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే ఎక్కడ రాలేదు. అది స్టార్టింగ్లో ఒక 2 scenes ఉంటాయి, 3 scenes ఉంటాయి. వాటి వరకు ఎక్స్ప్లెనేషన్ వరకు చాలా బాగుంది. కానీ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ వైజ్గా ఇంకొంచెం మంచి సీన్స్ పెడితే బాగుండేది. ఇప్పుడు అత్తంటి దారి ఏదైనా అత్త సీన్ లాంటిది అలాంటి ఒక మంచి సీన్ పెట్టుంటే బాగుంది అనిపించింది. కానీ అది మిస్ అయింది. అది ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయ్యేవాళ్ళేమో జనాలు, కాకపోతే అది మిస్ అయింది. సాంగ్స్ ఒక సాంగ్ బాగుంది, అది కూడా ఒక సాంగ్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఎక్కడ సాంగ్స్ లేవు. కంప్లీట్గా వాళ్ళు ఏంటంటే ఒక విజువల్ వండర్లా పెట్టుకొని కంటెంట్ వదిలేసి తీసినట్టు అనిపించింది తప్ప ఎక్కడ ఒక వావ్ ఫ్యాక్టర్ లాగలేదు. వావ్ ఫ్యాక్టర్లు చెప్పుకోవాలంటే సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, అగ్గితో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్ చాలా బాగా వచ్చింది. అండ్ విలన్ క్యారెక్టరైజేషన్ బాగుంది. అది కాకుండా ఇంకేం పెద్ద పాజిటివ్స్ అయితే ఏం లేదు సినిమాలో. యాక్టర్ని నరుకుతూ ఉంటే ఎలా ఉంటుంది అలా ఉంది. వర్కౌట్ కాలేదు. ప్లాట్ మూవీని పవన్ కళ్యాణ్ సినిమా తమ్ముడు పేరు పెట్టుకొని పవన్ కళ్యాణ్ మూవీ తమ్ముడికి దీనికి అసలు సంబంధమే లేదు. ఇది ఒక అన్న తమ్ముడు మూవీ. ఈ మూవీకి తమ్ముడు టైటిల్ ఏదని సెట్ అవుతుంది. అక్క సిస్టర్ క్యారెక్టర్ ఎలా ఉంది? ఇంకా లయ్యా గారి క్యారెక్టర్ అయితే మెంటల్ మాస్ బాగుంటుంది. అంటే భావితరాలకి తగ్గట్టుగా ఉందా? అంటే ఈ జనరేషన్కి ఒక మంచి సోషల్ మెసేజ్ ఇచ్చినటువంటి మూవీ తమ్ముడు. ఒక రొమాన్స్ లేదు, ఏమి లేదు. అంటే ఒక ఫ్యామిలీని కాపాడేటటువంటి సన్నివేశాల్లో జరిగే ఒక కథే ఈ మూవీ తమ్ముడు. మెసేజ్ ఉంది కానీ స్టోరీ అంతా కూడా రొటీన్ అనిపిస్తుంది అంటారు. ఎంసీఏ లెక్కనే ఉంది, సేమ్ అంటున్నారు. అసలు ఎంసీఏ మూవీ దీనికి సంబంధం ఏముంది? అసలు ఎంసీఏ జరిగేది ఒక సిటీలో, జరిగేది ఒక అడవిలో, జంగిల్లో. దానికి దీనికి సంబంధం ఏముంది? అసలు సంబంధం లేదు. ఇది ఈ మూవీ కంబ్యాకే కదా. ఈ మూవీ 75 కోట్లు పెట్టి కలెక్ట్ చేశారు కదా, 100 crores పక్కా వస్తాయి. కాకపోతే ఇప్పుడు వచ్చే ఐబొమ్మ ఇవన్నీ ఎందులో రిలీజ్ చేసి ఇప్పుడు నేను నాలాంటి వాళ్ళు చెప్పే రివ్యూస్ బట్టి చాలా ఇప్పుడు నెగిటివ్ రోల్స్ ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్ ఏంటి, సంధ్య థియేటర్ గారు చెప్పిన 4 రివ్యూస్ బట్టి తెలుగు రాష్ట్రాలు సినిమా చూడకపోవడం ఏంటిది నాకు అసలు చెప్పే విషయం. ప్రతి ఒక్క తెలుగు ఆడియన్స్ వచ్చి ఈ మూవీ చూడాలి. తమ్ముడు మూవీ బాగుంది. మన తెలుగు మూవీ ఏదైనా చూడండి, ఏముంది రోజుకో బీరు తాగితే నెలకు 6,000 అయిపోతుంది. ఒక మూవీ చూస్తే ఏమవుతుంది? 200 రూపాయలతో పోయింది కదా వారానికి. చూడడంలో తప్పేం లేదు. మూవీ చూడచ్చు. లయా గారి వల్లని కాదు కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్కి న్యాయం చేశారు ఆ మూవీలో అయితే. ఇట్టు అని మూవీ ఇట్టు కాదు, బ్లాక్ బస్టర్ దానికి మించి. సెకండ్ హాఫ్ కొంచెం ఫ్లాట్ అయింది. స్క్రీన్ ప్లే అది కొంచెం రిపీటేటివ్ సీన్స్ వచ్చేసి కొంచెం డల్ అయిపోయింది. కానీ బట్ ఫస్ట్ హాఫ్ మటుకు చాలా బాగుంది. సౌండ్ డిజైన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బై అజనీష్ లోక్నాథ్ మేజర్ హైలైట్ మూవీకి.
ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ప్రీ క్లైమాక్స్ విజువల్ ఎఫెక్ట్స్ అవి కొంచెం అన్యాచురల్గా అనిపించినాయి కానీ బట్ ఓవరాల్గా బాగానే ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం లాజిక్లెస్ సీన్స్ అవి బాగా పడ్డాయి. బట్ ఓవరాల్గా మూవీ ఓకే, ఒకసారి వన్ టైం ఏమైనా వాచ్ చేయొచ్చు. నితిన్ యాక్టింగ్ చాలా బాగుంది. తర్వాత లయ కంబ్యాక్ చాలా బాగుంది. బాగానే ఉంది, బాగుంది. యా బాండింగ్ చాలా బాగుంది. యా అదంతా బాగుంది. నితిన్ యాక్టింగ్, లయ కంబ్యాక్ మటుకు చాలా బాగుంది. లయ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. మళ్ళీ స్టోరీ పెద్దగా ఏం లేదు. స్టోరీ అస్సలు ఒక చిన్న పాయింట్ పట్టుకొని అదే సిగ్నేచర్ కోసం అని చెప్పి మొత్తం సినిమా అంతా డ్రాగ్ చేయడం బాగాలేదు. కానీ అందుకోసం సెకండ్ హాఫ్ మొత్తం పోయింది. ఏమన్నా సెకండ్ హాఫ్లో ఏమన్నా వెరైటీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాం కానీ ఏం పెద్ద సెకండ్ హాఫ్లో ఏం పెద్ద కాస్ట్ ఫ్యాక్టర్స్ లేవు. ఫస్ట్ హాఫ్ మటుకు బాగుంది. యా టైటిల్ పెట్టాము, మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లాగానే వచ్చాం కానీ పెద్ద ఓకే మూవీ. ఆ టైటిల్కి జస్టిఫికేషన్ ఉంది, కాకపోతే ఏంటంటే నాట్ అప్ టు ద మార్క్ అని చెప్పాలి మూవీ. విజువల్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ విజువల్స్ అంత బాగున్నాయి. సెకండ్ హాఫ్ చెప్పినట్టు ప్రీ క్లైమాక్స్ గ్రాఫిక్స్ వర్క్ కానీ విజువల్ ఎఫెక్ట్స్ కానీ అంత సరిగ్గా లేవు, అన్యాచురల్గా ఉన్నాయి. అంటే సెకండ్ హాఫ్ యాక్షన్ ఎక్కువైపోయింది, ఫైటింగ్ ఎక్కువైపోయింది కాబట్టి డల్ అయిపోయింది బాగా. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ పర్వాలేదు, డల్గా ఉంది అంతే. ఓవరాల్గా వన్ టైం వాచ్. అదేంటి కొద్దిగా సెకండ్ హాఫ్ లాగ్ ఉంది కానీ ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అంటే స్టోరీ అంతా ఏం నచ్చలేదని చాలా అందరు చూసిన వాళ్ళందరూ అదే చెప్తున్నారు. రొటీన్ స్టోరీ అనిపిస్తుంది. స్టోరీ థిన్ లైన్ స్టోరీ, బేసిక్ స్టోరీనే. అది జస్ట్ సెకండ్ హాఫ్ ఒక్కటి లాగ్ ఉంది, ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది. అంటే నితిన్ గారికి అంటే సెలెక్ట్ చేసుకోవడం రాంగ్ సెలెక్ట్ చేసుకుంటారా లేకపోతే ఏంది రాంగ్ ఉందంటారు? బేసిక్గా ఈ మధ్య 3-4 మూవీస్ నితిన్ అట్లాగే నడుస్తున్నాయి. స్టోరీ సెలెక్షన్ దగ్గర బ్యాక్ డ్రాప్ అవుతుంది. ఈ నెక్స్ట్ టైం అయినా బెటర్గా తీసుకుంటాం. ఇంకేదైనా బెటర్ స్టోరీస్ లైక్ స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఉండే స్టోరీస్ లాగా తీసుకుంటే బాగుంటుంది. ఇట్లా రొటీన్ కాన్సెప్ట్ తీసుకుని దానికంటే లయ అగర్వాల్ ప్లస్ అవుతుంది. మూవీ అయితే కనుక వన్ టైం వాచబుల్, ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూసేస్తారు. వల్గార్ సీన్స్ ఏం లేవు. అండ్ సాంగ్ కూడా ఒక సాంగ్ ఉంది, బాగుంది కిడ్ తోటి. కెమెరా వర్క్ అండ్ లొకేషన్స్ అన్నీ కూడా బాగున్నాయి ఫస్ట్ హాఫ్లో అండ్ సెకండ్ హాఫ్లో. సో ఓవరాల్గా అయితే మూవీ అయితే నడుస్తుంది, బాగానే పర్లేదు. కాకపోతే ఇంకొంచెం బెటర్గా హిట్ అయ్యేది. ఇది ఇంకా సెకండ్ హాఫ్ బాగా తీసుంటే ఇంకా బెటర్గా హిట్ అయ్యేది.